Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. కాబోయే పాలనా రాజధాని ప్రపంచ పటంలో పెడతామన్న హామీ అయినా అక్కడి ప్రజలు నమ్మలేదో అసలు ఆ ప్రతిపాదనే వారికి నచ్చలేదో గాని ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిచేశారు. వైసీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న విశాఖలో ఇంత ఘోరమైన ఫలితాలు ఎందుకొచ్చాయి? గెలవడం సంగతి పక్కన పెడితే విపక్ష పార్టీ అభ్యర్థులకు భారీ మెజారిటీలు ఎలా సాధ్యమయ్యాయి? రాష్ట్రంలోనే విపక్ష పార్టీకి అత్యధిక మెజారిటీలు విశాఖలో రావడం దేనికి సంకేతం? రాజధాని వద్దనుకున్నారా? అందుకే అలాంటి తీర్పిచ్చారా? విశాఖ మెజారిటీలపై విస్మయం. మామూలు ఓటమైతే అదృష్టం కలిసి రాలేదని సరిపెట్టుకోవచ్చు, కానీ ఇది ఘోర పరాజయం. భారీ ఓట్ల తేడాతో ఓటమి. విశాఖలో వైసీపీ అభ్యర్థులపై రికార్డ్ స్థాయి మెజారిటీలతో గెలిచారు కూటమి అభ్యర్థులు. గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ కి రాష్ట్రంలోని అత్యధికంగా 95,000 మెజారిటీ వచ్చింది. వైసీపీ అన్ని సమీకరణలు లెక్కేసుకుని దించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ పై పల్లా దాదాపు 1,00,000 మెజారిటీతో గెలవడం అందరి దృష్టిని ఆకర్షించింది. వాస్తవానికి ఆ నియోజకవర్గంలో విపక్ష కూటమికి కొన్ని ప్రతికూల అంశాలున్నాయి. స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గంలోనే ఉండడంతో దాని ప్రభావం ఉంటుందనే చర్చ చివరి దాకా జరిగింది. బీజేపీకి మద్దతిస్తున్న టీడీపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆమోదించినట్లేనని వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ గాజువాక ప్రజలు ఆ వాదనను పట్టించుకోకుండా టీడీపీ అభ్యర్థికి రికార్డ్ స్థాయి మెజారిటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో రెండవ అతిపెద్ద మెజారిటీ కూడా విశాఖ జిల్లా నుంచే వచ్చింది. అది కూడా టైట్ ఫైట్ ఉంటుందనుకున్న భీమిలి నియోజకవర్గంలో. భీమిలి వైసీపీ ప్రతిపాదిత పాలనా రాజధాని కేంద్రం. అలాంటి చోట 92,000 మెజారిటీతో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై విజయం సాధించారు గంటా శ్రీనివాసరావు. 2019లో విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచాక గంటా పార్టీ మారతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. వైసీపీలో ఆయన చేరికను అవంతి శ్రీనివాస్ అడ్డుకున్నారన్న ప్రచారం కూడా నడిచింది. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ టీడీపీలో యాక్టివ్ అయి అధిష్టానాన్ని ఒప్పించి భీమిలి నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాస్ కి 92,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. వాస్తవానికి ఇది మెజారిటీలను చూసే ఎన్నిక కాదన్న చర్చ జరుగుతున్నా రాష్ట్రంలో చాలా మందికి భారీ మెజారిటీలు వచ్చినా విశాఖలోని అత్యధికంగా మెజారిటీలు రావడం అందరి అంచనాలను ఆలోచనలను ప్రభావితం చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ విశాఖని పాలనా రాజధానిగా చేసి సంపద సృష్టిస్తామని, అమరావతి కంటే విశాఖకే అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయని చెబుతూ వచ్చింది. 2 సంవత్సరాలు కరోనా కాలం నడిచినప్పటికీ ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులతో రాజధానిని షిఫ్ట్ చేయడానికి అవకాశం రాలేదని చెప్పింది. ఈసారి గెలిస్తే విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని, అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని చెప్పారు. అయినా విశాఖ వాసులు ఇంత కసిగా వైసీపీని ఓడించడానికి కారణాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాజధాని రావడం విశాఖ వాసులకు ఇష్టం లేదన్నది ఒక వాదన. విశాఖ వాసుల్లో ఎక్కువ మంది దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసి రిటైర్మెంట్ తర్వాత ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళని, ప్రశాంతత కోరుకునే వీరంతా రాజధానితో అలజడి పెరుగుతుందని భావించారన్న చర్చ కూడా బలంగానే ఉంది. 3 రాజధానుల ప్రతిపాదనతో వైసీపీ ప్రభుత్వం విశాఖకు పెద్దపీట వేయడంతో తెలుగుదేశం కూడా రాజధాని విషయంలో స్పష్టమైన వైఖరిని చెబుతూ వచ్చింది. అమరావతి రాజధానిగానే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని, విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని టీడీపీ క్లారిటీ ఇచ్చింది. టీడీపీతో పాటు దాని మిత్రపక్ష పార్టీల నేతలు విశాఖకు వచ్చి మరీ రాజధానిపై తమ అభిప్రాయాన్ని క్లియర్ కట్ గా చెప్పారు. అయినా రాజధాని ఇస్తామన్న వైసీపీని కాదని అమరావతికే జైకొట్టిన టీడీపీకి ఆ స్థాయిలో మెజారిటీతో విశాఖ వాసులిచ్చిన తీర్పుని వైసీపీ ఎలా చూస్తుందో మరి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.